దేవుడు సమస్త సృష్టిని కలిగించినటువంటి విధానం ఉంటుంది. ఎలా కలిగించాడు ఈ సమస్త సృష్టిని? ఆయన మాట చేత. ఆయన అంటూ ఉండగా కలుగుతూ వచ్చాయి. అంటే కలిగించే శక్తి ఆయన మాటకుంది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో జీవం ఉంది. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు అది ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మ సామాన్యమైనది కాదు. శక్తి కంటే ఆత్మ ఎన్నో రెట్లు గొప్పది. ఏ శక్తి కంటే? మనుషుల శక్తి కంటే ఎన్నో రెట్లు శక్తి గలది ఆత్మ. అందుకే భక్తుడు అంటాడు, ఇది శక్తి వలనైనను అన్నాడా? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని యెహోవా సెలవిచ్చెను. అంటే మనుషుల శక్తి వల్ల కానిది, మనుషుల బలము వలన కానిది, దేవుని ఆత్మ చేత జరుగుతుంది. అదేనండి. కనుక అంత గొప్ప శక్తి, సర్వశక్తి, సర్వాధికారము కలిగినటువంటి ఆ దేవుడు పలుకగా సమస్తము కలిగాయి. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆ ప్రశ్న దేవుడే వేస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఇది ఎలా జరుగుతుంది? ఇది అసాధ్యం కదా అంటే మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సాధ్యము కానిదంటూ ఏదైనా ఉన్నదా? ఆయన అంటే జరిగిపోతాయి అంతే. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ఆజ్ఞ ఇస్తే చాలు, దానిని నెరవేర్చటానికి సిద్ధంగా ఉంటారు అక్కడ. సిద్ధంగా ఈ ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఎంతో గొప్ప లోతైన చారిత్రాత్మకమైనటువంటి
సృష్టి యొక్క మర్మం దాగి ఉంది. మర్మం అంతటినీ ఆయన ఒక్క మాటలో చెప్పాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఈ మాట చాలా మందికి అర్థం కాలేదు. తండ్రి గారు చెప్పే వరకు చాలా మందికి అర్థం కాలేదు. ఆయన చెప్పినా ఇప్పటికీ ఆయన చెప్పిన దానిని అంగీకరించే మనసు లేనివారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ 1-2 వచనాల్లోనే దేవుడు కనిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. కుమారుడు ఎక్కడా? యేసుక్రీస్తు వారు ఎక్కడా? ఆయన ఆ 26 నుండి చదువుకుంటే కనిపిస్తాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనం నరులను చేద్దాం. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ మాట పలకటం అనేది సహజం. అయితే ఈ రోజుల్లో చాలామంది ఈ త్రిత్వం ఏకత్వం అనేటువంటి పాఠం అర్థం కాక ముగ్గురు ఒకటే అనుకుంటున్నారట. ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒకరే. వేరుగా ఉన్నారని ఎన్ని రెఫరెన్సులు చూపించినా, ఎన్ని పాఠాలు చెప్పినా బైబిల్లో నుండి అంగీకరించే మనసు లేదు. చాలామందికి ఒప్పుకోవట్లేదు. అది ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు అది. ఎందుకంటే మనిషి యొక్క తత్వం అది, మనిషి స్వభావమే అది. మనిషి అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా, తేలికగా నిజాన్ని నమ్మడు, సత్యాన్ని నమ్మడు. నిజం కంటే ఎక్కువగా వేగంగా ఈ సమాజాన్ని చుట్టేది ఏంటంటే అబద్ధం. అబద్ధానికి వేగం ఎక్కువ. కానీ చివరికి గెలిచేది సత్యం మాత్రమే. సత్యాన్ని సమాధి చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అది సమాధి కాదు. సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది. యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే సత్యమును. ఆ సత్యాన్ని చంపాం అనుకున్నారు, సమాధి చేశాం అనుకున్నారు. కానీ 3వ రోజు సమాధిని బద్దలు కొట్టుకొని సత్యం బయటికి వచ్చింది. అలాగే వాక్యం కూడా కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఎప్పుడు ఆ వాక్యం మీదనే ఉండాలి. వాక్యంతో అంటు కట్టబడాలి. యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. ఎందులో ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు? ఎక్కడ ప్రతిష్ఠ చేయాలనుకున్నాడంటే సత్యములో. సత్యం అనగా నీ వాక్యమే అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము
14వ వచనం నుండి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుంచి, వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా, నేను ఎవరికైతే నీ వాక్యాన్ని ఇచ్చానో వాళ్ళు కూడా లోక సంబంధులు కాదు గనుక లోకము ఎప్పుడు వారిని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది లోకం? నేను నీ వాక్యాన్ని ఇచ్చాను వాళ్ళకి. అంటే వాళ్ళ దగ్గర ఏముంది? వాక్యం ఉంది. అంటే వాక్యం ఉన్న వాళ్ళని ఎప్పుడు లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మరి గారడీలుంటే వాక్యం ఉండదు, గారడీలు ఉంటాయి, మాయలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి. వాళ్ళని ద్వేషిస్తుందా? వాళ్ళని ప్రేమిస్తుంది, వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. కానీ వాక్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని ఏం చేస్తుంది? లోకము ద్వేషిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా సమాజంలో ద్వేషించబడుతుంది ఎవరు అంటే వాక్యం ఉన్నవారు. ఎవరు వాక్యం ఉన్నవారు? మనమే. వాక్యం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది వాక్యం. అంటే మనమే ద్వేషించబడుతుంటాం, మనమే దూషించబడతా ఉంటాం. అంటే మనం ద్వేషించబడతామని తెలుసు, దూషించబడతామని తెలుసు. ఒక్క సమాజం మాత్రమే మనల్ని ద్వేషించదు, దూషించదు. లోకమంతా మనల్ని ఏం చేస్తుంది? దూషిస్తుంది, ద్వేషిస్తుంది. దూషించటం అంటే కాని మాటలు, బూతులు దూషించటం. ద్వేషించటం అంటే చేదరించుకోవటం, అసహించుకోవటం. ఎందుకు ఇలా ఉంది అంటే మన దగ్గర ఏముంది? వాక్యం ఉంది. మనకెక్కడిది వాక్యం? ఆయన ఇచ్చాడు. లోకం మనల్ని ఇలా చేస్తుంది అని తెలిసి కూడా ఆయన మనకేమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. అంటే వాక్యం కలిగినటువంటి వ్యక్తి దూషించబడతా ఉంటాడు, ద్వేషించబడతా ఉంటాడు. సమాజం, నేటి క్రైస్తవ్యం ఎట తయారైందంటే వాక్యం అంత రివర్స్ అన్నమాట. వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఎందుకండి మనకు అవన్నీ వాక్యం చెప్పక అంటారు. బైబిల్లో ఒకసారి ఐపిడి కాలనీలో 50 రెఫరెన్సులు చెప్పా. 50 రెఫరెన్సులు. ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు ఒక ఆమె అంటది, మనకెందుకండి ఇవన్నీ, వాక్యం చెప్పుకోక అంటుంది. ఎన్ని రెఫరెన్సులు ఇచ్చాను ఆ రోజు? 50 రెఫరెన్సులు ఇస్తే మనకెందుకండి ఇవన్నీ, వాక్యం చెప్పుకొని రాక అంటుంది. అంటే ఆ మాట ఆమెది కాదు, అక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారులేండి. పెద్దలంటే వయసులో పెద్దలు, సంఘ పెద్దలు కాదు. రాసుకోండి, సంఘ పెద్దలు ఎవరు లేరు. నేటి క్రైస్తవ సంఘానికి సంఘ పెద్దలు ఎవరు లేరు. నేను సంఘ పెద్దని అంటే అతను సంఘ పెద్ద కాదు. అసలు సంఘ పెద్ద అంటే ఏంటో అతనికి తెలీదు. అందుకే చెప్తున్నా, నేటి క్రైస్తవ సంఘానికి సంఘ పెద్ద లేదా సంఘ పెద్దలు లేరు. ఏ సంఘ పెద్దలు లేరు?
ఏ సంఘ పెద్ద లేడు? బైబిలు చెబుతున్న పెద్ద. బైబిలు ఎవరినైతే సంఘ పెద్దలు అనిందో వారు లేరు, అట్టాటోళ్ళు లేరు. అర్థమైందండి? పెద్దలుగా చలామణి అవుతున్నారు, అంతే. చలామణి అవుతున్నారు. ఈ రోజుల్లో పెద్దలు ఎవరు? డబ్బులుంటే పెద్దోళ్ళు, బాగా చదువుకుంటే పెద్దోళ్ళు, ఏదైనా అధికారం ఉంటే పెద్దోళ్ళు. అందుకే ఏమంటున్నాను, పెద్దలు సంఘానికి లేరు. బైబిలు చెప్పిన అర్హతలు ఉన్నాయి, అవి అవి ఎవరిలో లేవు గనక సంఘ పెద్దలు లేరు అంటున్నాను నేను. అర్థమైందండి? పెద్దలుగా చలామణి అవుతున్నారు. ఆ పెద్దలు అన్నారంట ఏమని, 50 రెఫరెన్సులు ఇస్తే ఎందుకండి మనకి ఎన్ని, వాక్యం చెప్పక అన్నారు. సరే, రెఫరెన్సులు ఇవ్వకుండా ప్రసంగం చేసామనుకోండి, ఒక మంచి ప్రసంగం చేసామనుకోండి, అబ్బా ఈరోజు వాక్యం అదిరిపోయింది, 4 పెట్ట కథలు యాడ్ చేసి, కల్పన కథలు యాడ్ చేసి, కొంచెం నవ్వించి కవ్వించి కింద పడేసి డొల్లించి పిచకారి చేసామనుకోండి, నేలతోనో నూనెతోనో, అబ్బా ఈరోజు కూడిక భలే జరిగింది, ఈరోజు వాక్యం అదిరిపోయింది అంటారు. ఒక్క రిఫరెన్స్ ఇవ్వకుండా వాక్యం ఎట్ట అదిరిపోయింది? అంత రివర్సు. వాక్యం చెప్తేనేమో ఇవన్నీ మనకెందుకండి, వాక్యం చెప్పుకోకంటారు. ఈ మాట అంటే ఎలా అంటున్నారని చెప్పేసి అసలు వాక్యం జోలికి పోకుండా లోకం అంతా తిరిగి వచ్చేసారు అనుకోండి, వాక్యం భలే ఉందంటారు. అట్ట తయారైపోయారు అన్నమాట. అంటే వాక్యం చెబితే మాత్రం దూషిస్తారు, ద్వేషిస్తారు, శత్రువులుగా భావిస్తారు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడండి, వాక్యం చెప్తున్నటువంటి వాళ్ళని, వాక్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళని, వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారిని కాదనుకుంటుందంట లోకం. లోకం కాదనుకుంటుందంట. అదేంది? వద్దనుకుంటుందంట. వాక్యం చెప్తే వద్దు మాకు, మాకు కావలసిన వాళ్ళు ఎవరు, వాక్యం చెప్పేవాళ్ళు కాదు అన్నట్టుగా మారిపోయింది నేటి సమాజం. సమాజం ఎట్లా ఉన్నా మనకు అనవసరం. ఎందుకు ఎందుకు సమాజంతో మనకెందుకు? ఆయనే అన్నాడు, నేను ఈ లోక సంబంధిని కాదు. లోకంలో ఉన్న లోకంతో మాకు పని లేదు. అలాగే మీరు కూడా లోక సంబంధులు కాదు. లోకంలో ఉన్న మీరు లోక సంబంధులు కాదు, మీరు ప్రత్యేకింపబడిన వారు. లోకంలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. లోకానికి మీకు సంబంధం లేదు. లోకాన్ని పట్టించుకోవద్దు. లోకం మంచిని ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటుంది. యథార్థముగా మాట్లాడు వారి మీద జనులు పగపట్టుదురు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఏం పడతారు? పగ. సరి చేయాలని చూడకూడదు, బాగు చేయాలని చూడకూడదు, క్రమపరచాలి అని చూడకూడదు. అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే పగపట్టుదురు. ఇది సమాజం యొక్క పరిస్థితి. కనుకనైనా నేను మీకు వాక్యం ఇస్తున్నాను. ఆ వాక్యం కంటే గొప్పది, ఆ వాక్యం కంటే విలువైనది
ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. వాక్యం ఎంత గొప్పదంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు, పరలోకం అదొక గొప్ప ప్రపంచం. భూలోకం ఇదొక గొప్ప ప్రపంచం. పాతాళలోకం ఇది గొప్ప ప్రపంచం. ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నవి? కంటికి కనబడేవి ఉన్నవి, కంటికి కనబడనివి ఉన్నవి. వాటన్నిటిని కూడా కలిగించింది ఏంటి అంటే దేవుని వాక్యము, దేవుని మాట. అంత గొప్ప దేవుని వాక్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు చదవండి. అయినాయి. యోహాను సువార్త 17:14. నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టుని నుండి. బా, ఎంత ప్రేమ కలిగిన వాడండి యేసుక్రీస్తు వారు. వాడు మంచోడు కాదు, వాడు వారవలేనోడు. మంచిగా ఉంటే వారవలేడు వాడు, పచ్చగా ఉంటే వారవలేడు వాడు. వాడు పని నాశనం చేయటమే, పాడు చేయటమే, కీడు తలపెట్టడమే, అపాయాల పాలు చేయటమే, వాక్యానికి దేవునికి దూరం చేయటమే, పరలోకానికి దగ్గర కాకుండా చేయటమే. కనుక వాడి నుండి వీళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అది ఆయన ప్రార్థన చూడండి. గనుక నాయన ఆ దుష్టుని నుండి వారు కాపాడబడాలి అంటే కాపాడేది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? వాక్యము. వాక్యము. అందుకే వాక్యాన్ని ఇస్తున్నా. కనుక నా ప్రార్థన వాళ్ళని సత్యమందు ప్రతిష్ఠ చేయుము. సత్యమందు అంటే అర్థం కాదేమోనని చెప్పేశాడు జవాబు కూడా. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము గనుక వాక్యమునందు వారిని ప్రతిష్ఠ చేయుము. అంటే నీ జీవితం దేని యందు ప్రతిష్ఠ చేయబడాలి? నీ జీవితం బాగుండాలంటే, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే ఏంటి? మందిర ప్రతిష్ఠ అంటారు, అవునా? నూతన మందిర ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే ఏంటి? ఇక ఆ మందిరము నీకే, నీ సేవకే, నీ పనికే, నిన్ను ఆరాధించటానికే, నిన్ను ప్రార్థించటానికే, నీ మాటలు వినటానికే, నిన్ను సేవించటానికే. ప్రతిష్ఠ అనగా మనలో ప్రాణం ఉన్నంత వరకు లేదా యుగాంతం వరకు అది అలాగే నీ కొరకు ఉండిపోవాలి. నీ కొరకు మాత్రమే ఉండిపోవాలి. అది ప్రతిష్ఠ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అలా ప్రతిష్ఠ చేయుము.
అలా ప్రతిష్ట చేసుకున్నారా? సత్యమునందు ప్రతిష్ట చేసుకున్నారా? సత్యమందు ప్రతిష్ట చేయబడినటువంటి విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది? బ్రతుకు ఎలా ఉంటుంది? ఎంతో ఉన్నతంగా ఉంటుంది, ఎంతో బలంగా ఉంటుంది. వాన రావచ్చు, వరదలు రావచ్చు, పెనుగాలి విసిరి కొట్టవచ్చు, ఎన్నో గాలివానలు రావచ్చు, అయినా అది కదల్చబడదు. ప్రతిష్ట చేయబడింది గనక మనం ప్రతిష్ట చేసుకోవాలి. ఎక్కడ? వాక్యములో. వాక్యమే సత్యం. సత్యములో. ఏ సంఘంలో అయితే సత్యం ఉంటుందో, ఏ సంఘంలో అయితే వాక్యం ఉంటుందో ఆ సంఘంలో నిలిచిపోవాలి. ఎంతవరకు? యుగాంతం వరకు, మరణం వరకు. అది ప్రతిష్ట చేయబడినటువంటి జీవితం అంటే. ప్రతిష్ట చేయబడినటువంటి జీవితాలంటే ఇక ఆ జీవితాలు దేవునివి అవ్వాలి. దేవునివే ఇక అవి దేవునిగానే ఉండాలి, దేవునివిగానే ఉండాలి. ఆ బ్రతుకులు దేవునివి. నా వారు అని దేవుడు చెప్పుకునేట్టు ఉండాలి. నా దేవుడు అని వీళ్ళు చెప్పుకునేటట్టు ఉండాలి. ఇక ఆ జీవితాల ద్వారా ఆరాధనలు జరగాలి, దేవుని సేవ జరగాలి, సువార్త పని జరగాలి. అనేకులు ఆ జీవితాలను బట్టి ఆయన వద్దకు ఆకర్షితులు కావాలి. అందుకే సత్యమునందు మీరు వారిని ప్రతిష్ట చేయండి తండ్రి. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము అని ఆయన ఏమిచ్చాడు మనకి? వాక్యమును ఇచ్చి వెళ్ళాడు. కనుక ఆ వాక్యాన్ని ఏం చేయాలి మనం? ఆ వాక్యాన్ని ఏం చేయాలి? రోజు పఠించాలి. రోజు పఠించాలి. పఠించటం అంటే ఏంటి? చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. చదువు రాకపోతే చదివించుకోవాలి. చదివే వాళ్ళు లేకపోతే వినే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు టాకింగ్ బైబుల్ అని ఉంది. టాకింగ్ బైబుల్ 700. ఆ బైబుల్ కొనుక్కుంటే చాలు. నువ్వు ఏ అధ్యాయం చదువుకోవాలంటే ఆ అధ్యాయం చదివేసిద్ది, అదే చదివేసిద్ది, నువ్వు వెంటనే. నువ్వు అధ్యాయాన్ని క్లిక్ చేస్తే ఆ అధ్యాయం అంతా చదివేసిద్ది అది. ఏ వచనాన్ని క్లిక్ చేస్తే ఆ వచనం చదివిద్ది. టాకింగ్ బైబుల్ దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఎందుకు? ఇక నా మాట తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండకూడదు, నా మాట విననోళ్ళంటూ ఎవరు ఉండకూడదు. చదువు రాని వారి కొరకు దేవుడిచ్చిన అవకాశం. పఠించాలి, బాగా చదువుకోవాలి, బాగా వినాలి, బాగా నేర్చుకోవాలి. చదివేవాళ్ళు ధన్యులు, వినేవాళ్ళు ధన్యులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, సమయం సమీపించింది గనుక అది ఈ ప్రవచన వాక్యములు చదువువాడును నెంబర్ 1
చదువువాడును. నెంబర్ 2, వాటిని వినువారును విని. ఇందులో వ్రాయబడినటువంటి అనేక సంగతులను అది ఎవరెవరు ధన్యులు? చదువువారు ధన్యులు, వినువారు ధన్యులు, గైకొనువారు, నేను ఇంకోటి యాడ్ చేయనా, మరీ ధన్యులు. మరీ ధన్యులు అంటే చదవాలి, వినాలి. చదివితే చాలే, వినవసరం లేదులే అనుకుంటారు. కుదరదు. చదవాలి, ధన్యత పొందాలి. వినాలి, ధన్యత పొందాలి. చదవాలి, వినాలి. మూడోది ఏం చేయాలి? గైకొనాలి. గైకొనటం అంటే నడుచుకోవటం. దాని ప్రకారంగా నడుచుకోవటం, దాని ప్రకారంగా బ్రతుకును మలుచుకోవటం, అందులో ఉన్న దానిని చేయటం, అందులో ఉన్న దానిని చెప్పటం, దానిని దాటిపోకుండా ఉండటం. ఏం చేసినా దేవుని మాట ప్రకారంగా చేయటం. ఆయన చేయమంటే చేయటం, ఆయన వద్దు అంటే ఆగిపోవటం. దీనినే గైకొనటం అంటారు. వీరు మరీ ధన్యులు. ఇంకోటి చెప్పనా, చదివేవారు, వినేవారు మాత్రంగా ఉంటే, చదివేవారిగా వినేవారిగా మాత్రంగానే ఉంటే, మేము చదువుతున్నాము, వింటున్నాము, అంత మటుకే ఆగిపోతే విశ్వాస జీవితం, పరలోకం కూడా పోరు వాళ్ళు. పరలోకం పోవటం సాధ్యపడదు. మూడోది ఎందుకు చెప్పాడు ఆయన? పరలోకం రావాలి కదా మీరు, నేనున్న చోటుకి రావాలి కదా మీరు. రావాలంటే మీరు గైకొనాలి. మీరు ఎప్పుడైతే గైకొంటారో అప్పుడు మాత్రమే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనటానికి రుజువు అన్నాడు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? రుజువేంటి? ప్రేమిస్తున్నామని చెప్పేస్తాం. రుజువేంటి? గైకొనటం. వింటారు, వెళ్ళిపోతారు, దులిపేస్తారు. అది ప్రేమించటం కాదు. ప్రేమించటం అంటే నేను చెప్పింది చెప్పినట్టుగా చేయటం. ఇంకొకటి భయపడటం. నువ్వు దేవునికి భయపడు వాడవా? అయితే రుజువేంటి? నువ్వు దేవునికి భయపడు వాడవని రుజువేంటి అంటే గైకొనటమే. నీ కుమారుని తెచ్చి నాకు బలిగా అర్పించు అంటే అర్పించటానికి వెళ్ళాడా? వెళ్ళాడు, కత్తి పైకి ఎత్తాడు. ఇందును బట్టి నీవు దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుదును. దేవుడు చెప్పింది గైకొనటం, అందులోనే భయం అనేది, అందులోనే ప్రేమ అనేది ఉందన్నమాట. ఆయన ఆజ్ఞలను పాటించటం, ఆయన ఆజ్ఞలను నెరవేర్చటమే ప్రేమించటం. లోకమాలిన్యం అంటకుండా, పాపం చేయకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భయం. దేవుడంటే భయం. యేసుక్రీస్తు వారు ఈ భయాన్నే కలిగి ఉన్నాడు. భయం.
33.5 సంవత్సరాలలో ఆయన జీవితంలో భయం కూడా ఉంది. యేసుక్రీస్తు వారు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి ఆయన? భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారు ఏం కలిగి ఉన్నాడు? భయము భక్తి. మరి ఆయనే భయం కలిగి ఉంటే మరి మనం కలిగి ఉండొద్దా భయం? భయం ఉన్నటువంటి వ్యక్తి క్రమము తప్పడం, మార్గం తప్పడం. భయం ఉన్నటువంటి వ్యక్తి తనకు తానుగా ఏది చేయడు, తన నిర్ణయాలు చెప్పున చేయడు, తన ఆలోచనల చెప్పున చేయడు. యజమానుని ఆలోచన ఏంటి? యజమానుని ప్రణాళిక ఏంటి? యజమానుని చిత్తం ఏంటి? నిర్ణయం ఏంటి? అవి మాత్రమే చేస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నా ఇష్టము కాదు అన్నాడు. నా ఇష్టము కాదు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను భూమి మీదకి రాలేదు. నన్ను పంపిన వాని ఇష్టమును చిత్తమును నెరవేర్చుటకు మాత్రమే నేను వచ్చాను. దానిని ఏమంటారు? భయము, భక్తి, ప్రేమ అంటారు. ఇట్లాంటి పరలోకం ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడు. యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. అలా ఉన్నప్పుడు అలా ఉన్నవారికి కూడా ఆయన పరలోకాన్ని ఇచ్చేస్తాడు. గనక మనం ధన్యులం కావాలి, మరీ ధన్యులం కావాలి. మనం ధన్యులం కావాలంటే చదవాలి, వినాలి, గైకొనాలి. అందుకే ఈ వాక్యాన్ని మనకైనా ఇచ్చాడు. దీని యందు ఎవరి జీవితం అయితే, ఏ సంఘం అయితే ప్రతిష్ఠ చేయబడుతుందో వారు దేవుడు కోరుకున్నవారు, దేవుడు ఇష్టపడువారు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారు ఎవరు అనగా వారే. వారు మరీ ధన్యులు. వాళ్ళ ధన్యత దినదినము పెరుగుతూ ఉంటుంది. దినదినము వారి ఫలము అధికమగుతూ ఉంటుంది. ఎందుకు? లోకము ద్వేషిస్తుంది గనుక, దూషిస్తుంది గనుక. అందుకే మత్తయి సువార్త 5లో ఆయన ఒక మాట అంటాడు, జనులు మిమ్మును దూషించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. లోకం చేసేది ఏంటంట? చదవండి, చెప్పాడు అక్కడ. నా నిమిత్తం అంటే వాక్యం నిమిత్తం. జనులు మిమ్మల్నే. ఎందుకు? వాక్యం మీకు ఇచ్చాను, ఆ వాక్యం మందు మీ బ్రతుకులను ప్రతిష్ఠ చేసుకొని నా కొరకు బ్రతుకుతున్నారు కనుక జనులు మిమ్మును నిందిస్తారు. అంటే నిందలు వస్తాయి. ఎవరికి వస్తాయి నిందలు? సుజాత, నిందలు ఎవరికి వస్తాయి? ఎన్ని నిందలండి. అబ్బా, ఏమి చేయకుండానే నిందలు, ఏ తప్పు చేయకుండానే నిందలు.
గుర్తుపెట్టుకోండి, అసలు ఆయన నిమిత్తం రావాలి నిందలు, ఆయన నిమిత్తం నిందలు రావాలి. కానీ మనకొచ్చిన నిందలన్నీ ఎట్లుంటాయి? మనకొచ్చే నిందలన్నీ మనం చేసుకున్న పనికి మాలిన పనుల వల్ల. రెటమాత పోలం కదండి మనం, రెటమాత పోలం మనం. ఇంకోటి ఏదో అంటారండి, గోరోజనం. విందు భోజనం కాదు, గోరోజనం ఎక్కువ. ఏంట్రా నీ ప్రాబ్లం అంటే వాడు అంటున్నాడు, నా ప్రాబ్లం రెటమాతం. ఓ పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీ ప్రాబ్లమ్స్ రాసి ఏంటంటే ప్రాబ్లమ్స్ రాసి ఇస్తున్నాం. ఒకడు రాజీ, ఆడి పేరు, ఆడు చీటి ఇప్పటి చూస్తే గోరోజనం అని ఉంది. వాడి ప్రాబ్లం ఏంటి? గోరోజనం. ఎంత యథార్థపరుడు చూడండి. ఏమండి, మన మాటలు బాగుండవు, మన చేష్టలు బాగుండవు, వాటి వల్ల నిందలు వస్తాయి. మన పనులు బాగు, అవి దేవుని నిమిత్తం వచ్చినవి కాదు కదా, అవి నీ వల్ల వచ్చినాయి. నీకు మనుషుల ద్వారానే పనిష్మెంట్ వచ్చేస్తుంది. కానీ పరలోకానికి వెళ్ళే విషయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నా నిమిత్తం జనులు మిమ్మును నిందిస్తారు, హింసించి, హింస అంటే ఏంటి? అనగద్రొక్కటం, కృంగగొట్టడం, లేవలేని స్థితికి తీసుకెళ్ళటం హింస. ఏందండి హింస? ఘోరం, అది ఘోరమైన చర్య. దూషించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు. ఇప్పుడు ఎవరు ధన్యులు? ఆయన నిమిత్తం దోషంలు, హింసలు, అబద్ధముగా చెడ్డ మాటలు పడ్డప్పుడు మీరు ధన్యులు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దూషణకు బదులు దూషణ చేయకూడదు. వాటన్నిటిని బట్టి నా నిమిత్తం వస్తున్నాయి గనక మీరు ధన్యులు. నిజంగండి, ఆయన నిమిత్తం రావాలంటే పెట్టి పుట్టాలి. అందరికి రావయ్యి, అందరికి రావు. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలంటారు చూసారా, ఎవరికి పడితే వాళ్ళకి రావయ్యి. దేవుని అనుగ్రహం అది, తెలుసా? ఆయన నిమిత్తం దూషించబడాలన్నా, ద్వేషించబడాలన్నా, హింసించబడాలన్నా ఎవరి అనుగ్రహం ఉండాలి? నీకు దేవుని అనుగ్రహం ఉండాలి. అది ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా అవేవి శ్రమలు కాదు అనుకుంటారు. ఇవి శ్రమలు కాదు, నీ మహిమ కిరణాలు నా మీదకు వస్తున్నాయి అనుకుంటారు భక్తులు. కనుక ఆయన నిమిత్తం రావాలంటే పెట్టి పుట్టాలి. ఆయన నిమిత్తం వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అంటే పరలోకంలో మనకేముంది? ఫలముంది.
ఇక్కడేం లేదా? ఇక్కడేం లేదా? మాట్లాడరు. ఇక్కడేమి లేదా? ఇక్కడేమి లేదు. క్రైస్తవుడికి ఇక్కడేమి లేదా? ఇక్కడ ఏమి లేదు. ఏమీ లేదా? ఏమీ లేదు ఇక్కడ. అవునా? ఇక్కడ నీకు ఏముంది? రేషన్ కార్డు ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, ఓటర్ కార్డు ఉండొచ్చు. అవేవి పరలోకానికి అర్హత కాదు. పరలోకంలో మనకి ఫలముంది. భూమి మీద ఆయన కొరకు నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా నువ్వు చేసిన సత్క్రియల వలన నీకు ఫలముంది. అది అధికమవ్వాలి, అది అధికమవ్వాలి, అది ఎక్కువ అవ్వాలి. ఎక్కువ అవ్వాలంటే దోషణలు కావాలి, హింసలు కావాలి, శ్రమలు కావాలి, అబద్ధముగా చెడ్డ మాటలు. అబ్బా, చెడ్డ మాటలు, చెవులు మూసుకునే మాటలు పడాలి. అయ్య బాబో, నేను వెళ్ళలేను, నేను తట్టుకోలేనని చెవులు మూసుకునే మాటలు ఆయన నిమిత్తం రావాలి. అప్పుడు సంతోషించాలట. ఏమండి, చిన్న మాట అంటేనే ఏడ్చేస్తారు, ముఖం మార్చేస్తారు, ఏడ్చేస్తారు. చేసి రీడింగే మారిపోతుంది. ఈయనేమంటున్నాడు? సంతోషించండి. సంతోషానికి డబల్. ఆనందించండి. సంతోషించండి, ఆనందించండి. అపోస్తలులు సంతోషించారు, ఆనందించారు. నీ నామం నిమిత్తం వీటిని మేము అనుభవించామంటే మేము నీ దృష్టిలో ఉన్నామయ్యా, నీ కృపలో ఉన్నామయ్యా. మమ్మల్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చావు, ఆ ధన్యతను మాకు ఇచ్చావు అని శిష్యులు అనిన సందర్భం అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఏమైందండి? మనకు అలా మన ఫలాన్ని మనం ఏం చేసుకోవాలి? అధికం చేసుకోవాలి. గనుక ఆయన ఇచ్చినటువంటి వాక్యంతో నడుస్తూ, ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక ఫలాలను సంపాదించుకోవాలి, కాయాలి. మీరు వాటిని ఆత్మఫలాలు ఏంటో చెప్పాడుగా: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, మంచితనం, సాత్వికం. ఎన్నున్నాయి? ఆశ, నిగ్రహం. కనుక ఫలములను సంపాదించండి. ఫలములు కావాలా? ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? ఫలం అంటే ఏం లేదు, నీలాంటి ఆమెని ఇంకొక ఆమెను తయారు చేయి. నీలాంటి భక్తి కలిగిన ఆమెను తయారు చేయి. నువ్వు భక్తి గల దానివేనా? అయితే అట్టాటామని ఇంకొక ఆమెను తయారు చేయి. నువ్వు భయభక్తులు గలదానివా? నువ్వు విశ్వాస వీర వనితవా? నువ్వు రూతువా, ఎస్తేరువా? అయితే అట్టాటోళ్ళని ఇంకొకరిని తయారు చేయి, సంపాదించు. ప్రసవేదంతో కను, వాక్యం ఇచ్చాడు కదా, సంపాదించు. అది నీ ఫలం అవుతుంది. నువ్వు విశ్వాస వీరుడువా, శూరుడువా? వాక్యమందు ప్రతిష్ఠ చేయబడిన వాడవా? మంచోడువా? నీతిగలవాడువా?
మంచి వర్కర్వా, పరిచారకుడువా? అయితే నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయి, అదే నీ ఫలం. చేశారా? ఒక్కళ్ళు చేయొద్దండి, ఒక్కళ్ళు ఎత్తండారా? ఉన్నారా లేరా? నడిపించడానికైతే నడిపించారు, నడిచి వచ్చారు, ఇంకా ఒకళ్ళిద్దరు ముగ్గురు నడిపించారు. చాలామంది మార్గం చూపి మార్గం తప్పిపోతుంటారు. మొదటి వారుగా ఉంటారు, కొంతకాలానికి కడపటి వారైపోతారు. వదిలిపెట్టేయకూడదు. అందం వరకు నువ్వు సాగాలి, వారు కూడా నీతో సాగేటట్టుగా బాధ్యత తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తుదమటుకు గట్టిగా చేపట్టాలి. నీ ఫలములను అలాగే ఉంచాలి, అలాగే వారు కూడా చేపట్టేటట్టు ఉండాలి. అదేందండి, అది దేవుడు నీకు వారిని అప్పగించాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు అప్పగించాడు వారిని అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు అప్పగించిన వారిని, నీకు ఇచ్చిన వారిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, పెంచుకోవాలి, సంరక్షించుకోవాలి. అదేందండి, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే చేయవలసినటువంటి పని అది. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే గొర్రెల్ని కాయి, గొర్రె పిల్లల్ని మేపు. కాయటం, మేపటం ఇవన్నీ చేసుకోవాలి. అదేందండి, కనుక నేను ఒక్కడనే కాసేవాడినా, నేను ఒక్కడనే మేపేవాడినా? మీరు కాయాలి, మీరు మేపాలి. నేను మిమ్మల్ని మేపితే మీరు ఇంకా కొంతమందిని మేపాలి. నేను మిమ్మల్ని కాస్తే మీరు మిమ్మల్ని మీరు కాసుకోవాలి. మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి వారిని కాసుకోవాలి, కుటుంబాన్ని కాసుకోవాలి. సంఘం కూడా కుటుంబమే కదా, కాసుకోవాలి. ఇవన్నీ బాధ్యతలు. వీటి విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి. ఉండకపోతే ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయ్యారంటే వెనక్కి వెళ్ళిపోతారు అంతే. అది ఏదో ఒక చిన్న స్థానంలోనే ఉండాలి అంతే. యోహాను అల్పుడు అనబడతాడు పరలోకంలో అన్నాడు. అత్యల్పుడైనా పరలోకంలోనే ఉన్నాడుగా. ఏదో ఒక స్థానం, ఏదో ఒక స్థానం పొందాలి తప్ప అసలు ఎలిమినేట్ అయిపోకూడదు. ఎలిమినేట్ అంటే ఏంటి? అసలు తీసేస్తారు, ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు, సాగే అవకాశం ఉండదు, ఇంటికి వెళ్ళిపోవటమే. అలా ఉండకూడదు. కనుక బాగా కష్టపడాలి, బాగా ప్రయాసపడాలి.
అది ప్రభువునందు పడాలి. ప్రభువునందు మీరు పడిన ప్రయాసకు ఫలితం ఏంటి అంటే చాలా ఫలితం ఉంది. ఎందుకు? ఆ ప్రయాస వ్యర్థం కాని ప్రయాస. వ్యర్థం కాని ప్రయాస. మనం ఎంత ప్రయాసపడతామో మన ఫలం అంత రెట్టింపు అయిపోతుంది అక్కడ. అంత గొప్పగా అయిపోతుంది అక్కడ. అన్ని ప్రశంసలు ఉంటాయి అక్కడ. అన్ని కిరీటాలు ఉంటాయి అక్కడ. ఎంతో అధికారం ఉంటుంది అక్కడ. ఏందండి? గనక చాలా రోషం గలవారమై ఉండాలా, పౌరుషం గలవారమై ఉండాలా. మనం చేయు కార్యాలన్నీ ప్రేమతో చేయాలా. పరలోకం అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు, అంత తేలిక కాదు. బయట చాలా చాలా ఈజీగా చెప్పేస్తుంటారు పరలోకం గురించి. అంత ఈజీ కాదు, అంత తేలిక కాదు. అది చాలా ఇరుకు ద్వారం. పోరాటం ఉంటుంది అక్కడ. పోరాడవలెనని. ఆ పోరాటంలో ఎన్నో దెబ్బలు తగలవచ్చు, ప్రాణాలే పోవచ్చు. యోహాను ప్రాణాన్ని పోగొట్టుకోలేదా? బాప్తిస్మం ఇచ్చే యోహాను పోగొట్టుకోలేదు ప్రాణం. ఎవరి కోసం పోగొట్టుకున్నాడు? దేవుని కోసం. శిరచ్ఛేదము చేయబడ్డాడు. శిరస్సు ఖండించబడింది. తల తీసేశారు ఆయనది. అంటే ఆయన తలను ఇచ్చేశాడు. తలనిచ్చేశాడండి. దేవుని కోసం తలిచ్చినోడే పరలోకంలో ఎలా ఉంటాడో తెలుసా? అత్యల్పుడుగా ఉంటాడు. అత్యల్పుడుగా. శిరస్సును దేవుని కోసం ఇచ్చినోడే పరలోకంలో అత్యల్పుడైతే మరి మీరేమిచ్చారు? చెయ్యి ఇవ్వగలరా? చెయ్యి. కాలు ఇవ్వగలరా? చేయలేనోడికి చెయ్యి ఇవ్వగలరా? కాలు లేనోడికి కాలు, కన్ను లేనోడికి కన్ను ఇవ్వగలరు. పోనీ కిడ్నీ లేనోడికి కిడ్నీ ఇస్తారా? ఆయన కోసం ఏం చేసాం? ఏమి ఇచ్చాం? సంపాదించుకుంటాం, బొగ్గలాడించుకుంటూ తింటాం, మిగిలిని దాచిపెట్టుకుంటాం ఈఎంఐలు కట్టుకోవటానికి. లేదా కూడబెడతాం ఏది చేద్దామని. ఆయన కోసం ఏమిచ్చాం? శిరశిష్యునోడే పరలోకంలో చివరుంటే ఏమి ఇయ్యని మీరాడుంటారు? శిరశిష్యునుడి ఫలం ఎంత ఉంటుంది పరలోకంలో? చాలా గొప్పగా ఉంటుంది కదా. అంత గొప్ప ఫలం కలిగిన వాడిని ఎక్కడ పడేశాడు? తీసుకెళ్ళి చివర పడేశాడు. ఇప్పుడు మనకు ఫలం ఉందంటారా? ఏ ఫలం చెప్పండి? ఏ ఫలము లేని మనల్ని ఎక్కడ పడేస్తాడు? అసలు ఊహించవచ్చా? కళ అది. అదొక కళ. పరలోకం వెళ్ళడం అనేది అది కళగా లేదు. కనుక మనం ఏమి ఇవ్వాలి? శిరస్సు కంటే గొప్పది ఇవ్వాలి. ఏమైనా ఉందా? శిరస్సు కంటే గొప్పది. ప్రాణం కంటే గొప్పది ఏమైనా ఉందా? అది ఇచ్చిన వాళ్ళు ఏడుంటారు చివర. మరి మన సంగతి ఏంది?
ఉం? కనుక పరలోకం దశమ భాగం ఎత్తి వచ్చేది, ప్రార్థనకు వచ్చేది, ఏదో ఒక మీటింగ్కి వచ్చేది, ఏదో 10 ప్రసంగాలు చేస్తే రాదు, 100 ప్రార్థనలు చేస్తే రాదు. అర్థమైందండి? అది జాన్సన్ అన్న పరలోకం వెలుటకు మార్గం ప్రాణమేనా అన్న పాఠం ఒకటి చెప్పాడు. అదేనండి, యూట్యూబ్లో ఉంటుంది. పరలోకానికి మార్గం ప్రాణమా? ప్రాణం పెడితే కానీ ఎక్కడికి వెళ్ళం? పరలోకం. ఎవరి కోసం పెట్టాలి ప్రాణం? ఆయన సేవలో పెట్టాలి, ఆయన సేవలో. అదేనండి. ఇప్పుడు సేవలో ప్రాణం పెట్టిన వాళ్ళందరూ పోతారా? పోరు. వాక్యానుసారమైనటువంటి బ్రతుకు ఉండాలి, ఆ బ్రతుకుతో పని చేయాలి. ఆ పనిలో ప్రాణం పోతే పరదేశు, తర్వాత పరలోకం వెళ్ళిపోతారు. సేవలో చాలామంది చచ్చిపోతున్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళు అందరూ పోతారు అనుకోకండి. అందులో అక్రమం చేయవారు ఉన్నారు, సత్యం ప్రకారంగా బ్రతికినోళ్ళు ఉన్నారు. కనుక వాక్యం ఇచ్చాడు కదా, ఆ వాక్యం ముందు బ్రతుకులను ప్రతిష్ఠ చేసుకొని అంతం వరకు నమ్మకంగా సాగిపోతే, ప్రాణాలైనా అర్పిస్తే అప్పుడు పరలోకం ఉంటుంది. అదేంటండి, దేవుడు కలిగించినటువంటి సృష్టిని అనుభవిస్తున్నాం మనం. ఆయన మాట చేత కలిగించాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటే 84 లక్షల సార్లు పలికాడు ఆయన. ఏదో ఒక 100 సార్లు పలకని చూద్దాం. యాపిల్ పండు కలుగును గాక, యాపిల్ పండు కలుగును గాక, యాపిల్ పండు కలుగును గాక అని ఒక 100 సార్లు అనండి. అనండారా? జామకాయ కలుగును గాక, జామకాయ కలుగును గాక, జామకాయ కలుగును గాక అని ఒక 1000 సార్లు అనండి. అనగలరా? కానీ 84 లక్షల సార్లు అన్నాడు ఆయన. 84 లక్షల జీవరాశులు రావడానికి అంచనా మాత్రమే. అన్నిసార్లు పలికాడు ఆయన. ఎందుకు? మనకి తిండి పెట్టడానికి, మన ఆకలి తీర్చడానికి, మన ఆకలిని తీర్చటానికే దేవుడు సర్వ సృష్టిని, అందలి సమస్తమును కలుగు చేశాడు. ప్రతిరోజు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తింటున్నాం, తాగుతున్నాం, సుఖిస్తున్నాం. తింటాం ఒక పావు గంట లేట్ అయితే దడ వచ్చేస్తుంది కదా నీకు. దడ ఒక 15 నిమిషాలు లేట్ చేసింది అనుకో మమ్మీ లేదా భార్య, అమ్మో నీకు దడ వచ్చేస్తుంది, నీకు వణుకొచ్చేస్తుంది. ఏంది? పెట్టేది లేట్ అయితే. అయినా తింటున్నావుగా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత పెట్టాడండి ఆయన? ఎంత పెట్టాడు? ఫోన్లో కాలిక్యులేటర్ ఓపెన్ చేయి యోబు. ఎంత పెట్టాడు? ఎంత తిన్నావు? కాలిక్యులేటర్ తీ చెప్తా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వయసు ఎంత? 20 సంవత్సరాల వయసులో 3 పూటలు తిన్నారా? 3 పూటలు తిన్నది కలిపితే ఎంత అయింది?
ఎంత వండుకుంటున్నారు ఇంట్లో? కిలో వండుతారా? కిలో 3 పూట్ల కిలో వేసుకోండి. 20 సంవత్సరాలు రోజు కిలో చొప్పున 20 సంవత్సరాలకి ఎన్ని కిలోలు తిన్నారు? ఎన్ని జాంకాయలు తిన్నారు? ఎన్ని యాప్లికాయలు తిన్నారు? ఎన్ని అట్టికాయలు తిన్నారు? ఎన్ని ఉల్లిపాయలు తిన్నారు? ఎన్ని టమాటాలు తిన్నారు? ఎన్ని పచ్చిమిరకాయలు తిన్నారు? ఎన్ని వంకాయలు తిన్నారు? ఎన్ని ఆలుగడ్డలు తిన్నారు? ఎన్ని చుక్కుడుకాయలు తిన్నారు? ఎన్ని ఆకుకూరలు తిన్నారు? ఎన్ని నీళ్లు తాగేశారు? ఎన్ని నీళ్లతో స్నానం చేసేశారు? ఎన్ని కోళ్ళు తిన్నారు? ఎన్ని మేకలు తిన్నారు? ఇప్పటికి తింటానే ఉన్నారు. ఏమన్నా ఆపారా? ఏమన్నా ఆపారా? ఈ చాలవన్నట్టుగా నూడిల్స్ తింటున్నారు, పానీపూరీలు తింటున్నారు, కట్లెట్లు తింటున్నారు. ఎన్ని పెళ్ళిళ్ళలో తినేస్తున్నారు, ఎన్ని దినాల్లో తినేస్తున్నారు. తింటమే తింటాం. పొద్దున్నే మళ్ళీ తినొచ్చారు, మళ్ళీ ఇప్పుడు వదిలిపెట్టగానే మళ్ళీ పోయి తింటారు. ఎంత తిండండి, ఎంత తిండండి. ఇంత ఆకలండి, ఇంత ఆకల. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఐటమ్స్, లెక్కలేని ఐటమ్స్ తింటా ఉన్నా ఏమన్నా అయిపోయినాయా అండి? కోళ్ళు అయిపోయినాయా? మేకలు అయిపోయినాయా? ఆకుకూరలు అయిపోయినాయా? కూరగాయలు అయిపోయినాయా? ఫ్రూట్స్ అయిపోయినాయా? ఏమైపోయినాయండి? ఏమైపోలేదండి. తీస్తుంటే వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన పిల్లల ఆకలి కోసం, ఆకలి తీర్చడానికి. మరి ఆ దేవునికి కూడా ఆకలి ఉంటుందని తెలుసు కదా. దేవునికి ఆకలి ఉండదా? మరి ఆ దేవుని ఆకలి తీర్చాలన్న ఇంగిత జ్ఞానం లేదా? నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆహారం నీకు పెట్టారు, నువ్వు ఎదిగేటట్టు చేశారు బలంగా. మరి వాళ్ళకు పెట్టవా?